12 కదా డెల్పు 12 పొడవు 6 దానికి 6 వచ్చింది. ఇప్పుడు ఈమె ఎంత ఉంది 6 ఉంది. లూజ్ 12 వచ్చింది. లూజ్ 12 చంక లూజు 12 రాసిన మేము 16 అంటే 8 + 2 10 వస్తుంది. తర్వాత 6 హాఫ్ హ్యాండ్స్ కొలత టోటల్ గా 6 అంటే 7 తీసుకోవాలి. 7 1 ఇంచ్ 1 ఇంచు కుట్టి కొదలేదు ఇక్కడ. తర్వాత 6 టోటల్ 6 కదా అంటే టోటల్ గా 1 ఇంచ్ కలుపుకుంటే 7 వచ్చింది. అంటే హాఫ్ హ్యాండ్స్ ఎంత వస్తుంది? కింద లూజ్ ఎంత? హ్యాండ్ లూజు 12 అంటే 6 కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎంత? 8. టోటల్గా ఎంత వస్తుంది? 8 దగ్గర ఎంత తీసుకోవాలి? 7లో సగం ఎంత? 3.5 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ వేసుకొని 2 ఇంచెస్కి షేప్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మనకి చేతి కింద. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు, ఇది టోటల్ పొడవు, ఇది కింది పట్టి. ఇది డౌన్ కోసం ఒక లైన్ వేసుకుంటే మీకు ఈజీగా ఇక్కడ నుంచి షేప్ అనేది ఈజీగా వస్తుంది. ఇది హ్యాండ్ లూజు, ఇది అసలు లూజు 6 ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇది హ్యాండ్స్ కటింగ్, ఇది హాఫ్ హ్యాండ్స్ కటింగ్. 7 అబౌవ్ ఉంటే ఏం చేయాలి? ఫుల్ హ్యాండ్స్. ఇక్కడ ఎట్లా కట్ చేస్తున్నారో చూడండి. మిస్టేక్ అయితే మీకు ఇక్కడ వెంటనే డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ పైకి వేస్తుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి 1.5 దగ్గర నుంచి స్ట్రాంగ్ కావాలి. ఇక్కడ లోట్ అనేది ఇందులో మెయిన్ భాగాలు 2 చూసుకుంటూ, ఇందులో షైనింగ్ ఉంది కదా ఇది మెయిన్, ఇందులో కూడా షైనింగ్ ఉన్నది మెయిన్. లోతు ఇక్కడ వదిలేసి మధ్యలోనే లోతు తీసుకోవాలి. ఆ లోతు అనేది ఇది ఓన్లీ ఫ్రంట్కి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ భాగాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటే ఫ్రంట్ లోతు అని తెలుస్తుంది. లోతు కూడా ఇక్కడ తెలియాలి ఇట్లా.